ఇక్కడ మనం బాత్రూమ్కి చిప్పింగ్ చేయడం జరుగుతుందండి వాటర్ ప్రూఫింగ్ కోసం. ఇలా మొత్తం చిప్పింగ్ చేసిన తర్వాత నీట్గా డస్ట్ అంతా తీసేసి దాని తర్వాత కెమికల్ ప్లస్ 15 kg బ్రష్ బాండ్ RFX ప్లస్ వాటర్ అనేది మొత్తం టోటల్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా తీసుకొని మొత్తం నీట్గా ఒక బ్రష్తోని బాత్రూమ్కి అప్లై చేసుకోవాలి. దీని బాత్రూమ్ విడ్త్ వచ్చేసి 2.7 అండ్ లెంత్ వచ్చేసి 6 feet. ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత 1 or 2 days మనం ఇలానే ఉంచాలండి. ఏం చేయొద్దు, ఎందుకంటే నీట్గా పడుతుంది కదా. ఒకవేళ నెక్స్ట్ డేనే చేస్తే ఏమవుతుందంటే అంత వాటర్ ప్రూఫింగ్ అంతా చేసిన కెమికల్ అంతా పోతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ప్లంబింగ్ వర్క్ ఏదైతుందో మనం ప్లంబింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఒక 2 days గ్యాప్ ఇచ్చి ప్లంబింగ్ వర్క్ ఎక్కడెక్కడ 9 drops వస్తాయి, ఎక్కడెక్కడ మనం స్లోప్ పెట్టాలని పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ మనం బాత్రూమ్కి ఏం చేస్తున్నామంటే బ్రిక్స్ అనేది పేర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎంత హైట్ బాత్రూమ్ ఉండాలి అదే ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలండి. దాని తర్వాత సిమెంట్ ప్లస్ శాండ్ అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్కడైతే మనం బ్రిక్స్ పేర్ చేసుకున్నామో దాని మీద పోయాలండి. ఇలా నీట్గా నీట్గా చేసేసుకోవాలి. ఎక్కడెక్కడ మధ్యలో గ్యాప్లో కూడా ఫిల్ చేసేయాలి. దాని తర్వాత ఇలా నీట్గా మొత్తం తీసుకురావాలండి. ఎక్కడెక్కడ ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం స్లోప్ ఇచ్చుకోవాలి. ఎక్కడ 9 drops ఉన్నాయో అక్కడ మనం స్లోప్ అనేది తీసుకోవాలి. ఎక్కడ స్లోప్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేది అటే వెళ్ళాలి కాబట్టి మనం 9 dropsకి వెళ్ళి స్లోప్ ఇచ్చుకోకపోతే వాటర్ అనేది అటుకెళ్ళి వెళ్ళవు. అందుకే జాగ్రత్తగా మనం శాండ్ అనేది శాండ్ ప్లస్ సిమెంట్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ స్లోప్ ఉంటుందో అటుకెళ్ళి స్లోప్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత నీట్గా మళ్ళీ సిమెంట్ ప్లస్ వాటర్ మిక్స్ చేసుకొని ఇలా ఒక షేప్ వచ్చేటట్టు నీట్గా మళ్ళీ బాత్రూమ్కి అప్లై చేసుకోవాలి. మొత్తం నీట్గా మనమైతే ఎలా అయితే ఇంత మంచి స్ట్రక్చర్ వచ్చేస్తుందో చూడండి. దాని తర్వాత ఇంకో సెకండ్ కోట్ వచ్చేసి RFX బ్రష్ బాండ్ నెక్స్ట్ ప్లస్ లిక్విడ్ ఆ రెండు కలిపి మళ్ళీ ఇంకో సెకండ్ కోట్ అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 or 2 days గ్యాప్ ఇవ్వాలి.